హాయ్ అండి. మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరికీ. నేను దానికి స్పెషల్‌గా గారె చేయబోతున్నానండి. అలసందలతో గారె చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, స్మూత్‌గా ఉంటాయి, హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. దాని మ దాని పక్ అందుకనే అలసంద గారెలు చేయబోతున్నాను. ఇదిగోండి చూసారా ఎట్లా ఉన్నాయో సూపర్‌గా కుదిరినాయండి. చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి, స్మూత్‌గా ఉన్నాయండి. ఇలా తుంచితే ఇదిగో ఇది చూసారా? ఇలా మెత్తగా రావాలండి. ఇలా మెత్తగా వచ్చేస్తే తింటే మాత్రం మామూలుగా ఉండదు, సూపర్‌గా ఉంటదండి. దీన్ని తయారు చేసే విధానం ఏందో, దీనికి కావాల్సిన పదార్థాలేందో మనం వీడియోలోకెళ్ళి చూద్దాం. చూడండి అలసందలండి. ఈ అలసందలు తెలుసు గదా! మనకు కుగ్గీలు గూడా చేసుకుంటారు ఈ అలసందలతో. చాలా బలమండి. ఈ అలసందలతో నేను ఈరోజు గారెలు చేయబోతున్నాను. మీకు తెలుసు గదా! గారెలు చేద్దాం అనుకుంటున్నాను. గారెలు చాలా బావుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పే టిప్పులు పాటిస్తే గారె ఎప్పుడు తిన్నోళ్ళు గూడా అలసంద గాని ఎప్పుడు మనం మినపగారెలు, పెసల గారెలు ఇయ్యే గాదండి. అలసందల గారెలు గూడా చాలా బావుంటాయి. చాలా టేస్ట్ గూడా ఉంటాయి. దాంతో నేను గారె చెబుతున్నానండి. ఇగోండి అలసందలొచ్చేసి నేను ఒక కేజీ తీసుకున్నానండి. ఒక కేజీ తీసుకొని బాగా 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఒక బుట్టకి వడపోసుకోవాలి. ఇదిగోండి నేను కడిగి వడపోసుకొని ఒక బుట్టకి ఇదిగోండి ఒక బుట్టకేసుకున్నానండి. ఇవి శుభ్రంగా ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. మిక్సీ గిన్నెలకి కొంచెం కొంచెం వేసుకొని ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ పలసాగా కాదండి. కొంచెం మందంగానే ఉండాలి. ఈ గారెకి చాలా టేస్ట్‌గా రావటానికి కారణం ఇదేనండి. పిండి ఇలా వేసుకోవాలండి. పిండి ఇలా మెత్తగా ఉండకూడదండి. కొంచెం బరకగానే ఉండాలి. ఇదిగో చేత్తో ఇలా అంటే చక్కగా మన చేతిలో ఇలా అనుకుంటుంటే ఇట్లా మెత్తగా బాగా ఇట్లా వచ్చేసేయాలండి. ఇట్లా పిండి ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం ముక్కలు సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఉల్లిగడ్డల ముక్కలు కూడా సన్నగా తరుక్కున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డల ముక్కలు సన్నగా. ఉల్లిగడ్డలు ఇష్టం లేకపోతే తీసేయొచ్చండి. మేమైతే ఉల్లిగడ్డలు చక్కగా మన అల్లం ముక్కలన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఒక స్పూనున్నర పట్టిద్దండి. ఎందుకంటారా, మన కేజీ పిండి కదా తీసుకుంది. ఒక కేజీన్నర పిండికి సాల్ట్ 2 స్పూన్లు, ఒక స్పూను జీలకర్ర కూడా వేసినాక కొంచెం తినే సాల్ట్ అండి. తినే సాల్ట్ చిటికెడంత కొంచెం వేసుకోవాలి. బాగా ఇదంతా కలుపుకోవాలండి. చక్కగా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇదంతా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకొని తర్వాత ప్రాసెస్ ఏందో చూద్దాం. గ్యాస్ కొట్టుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి. బాండీ అంటే కళాయి పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలండి. మీ ఇష్టం అండి. మీకు ఏ ఆయిల్ కావాలనుకుంటే ఆయిల్ పోసుకుని నేనైతే సన్ఫ్లవర్ ఫ్రీడమ్ వాడతానండి. ఎప్పుడైనా మన హెల్త్కి చాలా మంచిది. మన హార్ట్కైనా దేనికైనా చాలా మంచిదండి. గ్యాస్ ట్రబుల్కి కూడా చాలా మంచిది కాబట్టి నేను ఎక్కువ ఫ్రీడమ్ వాడతాను. మీరు కూడా వీలుంటే అదే వాడుకోండి. చాలా మంది శనగ నూనె కూడా వాడతారు. కాకపోతే అది కొంచెం ఇది కొలెస్ట్రాల్ అలాంటి వాళ్ళు వాడుకోకూడదు కాబట్టి నేను మాత్రం ఎప్పటి నుంచో ఫ్రీడమ్ వాడుతున్నాను. మీరు కూడా వాడుకోండి. ఫ్రీడమ్ సరిపోయినంత పోసుకున్నాను. మన గారె ఎంతవరకు మునిగిద్దో అంతవరకు పోసుకోవాలి. ఇలా చక్కగా ముద్ద తీసుకోవాలండి. ముద్ద తీసుకొని ఒక జిల్లు కవర్ అండి. కవర్ మీ ఇష్టం, ఏ కవర్ అయినా పర్వాలేదు. మన చారీస్కి కానీ మనం తినే స్నాక్స్కి కానీ వస్తాయి ఆ కవర్ అయినా పర్వాలేదండి. నేను నల్ల కవర్ ఒకటి తీసుకున్నాను. చేతిలో కూడా చేసుకోవచ్చు కదా అంటారు. చేతిలో చేసుకుంటే మందం వచ్చింది. అది చిన్నదే కదండి, మందం వచ్చింది. ఇదైతే చక్కగా ఇలా చూసారా ఎంత అందంగా ఉందో. ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటాయండి గారెలు. ఇది ఇప్పుడు నూనెలో వేసాను. నూనె బాగా వేడెక్కిందండి. నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు ఇలా వేసేసుకుందామండి. చూసారా గారె చక్కగా అలాగే అన్నీ వేసేసుకుందాం మనం. ఇదిగోండి మనకు అయిపోయినాయండి. ఇదిగోండి ఇట్లా తిరగేసేసుకొని ఇట్లాగ అన్ని తీసేసుకో. గోల్డ్ కలర్ రావాలండి. గోల్డ్ అండ్ కలర్ బాగా రావాలి. వస్తేనే అలసందల గారెలు చాలా బాగుంటాయండి. ఉడికినాయండి. ఇదిగో ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు ఇట్లా ఉడికిపోతాయండి. తీసేసుకోవాలి. ఇట్లాగే మొత్తం చేసేసుకుందాం మనం. ఇదిగోండి చక్కగా మనకు రెడీ అయిపోయినాయండి. వేడివేడిగా గారెలు, అలసంద గారెలు. చూసేలా మనకి ఎంత టేస్టీవేనా, ఈజీగా రెడీ అయిపోయినాయండి. అయిపోయిందండి. ఇదిగో తించు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇలా పట్టుకుంటే కాలిపోతుందండి. వేడి కదా. చూడు చక్కగా ఉడికిపోయి మనకు పొగలు కూడా వచ్చేస్తున్నాయండి. ఇలా ఉంటేనే మనకు గారె సూపర్గా వచ్చిద్దండి. భోజనాలలో కూడా నేను దేవుడు ప్రసాదంగా చేస్తున్నానండి. నాకు ఇదిగో నెయ్యి దేవుడి ప్రసాదం చేస్తున్నా. అయిపోయినాయండి. బాయ్ ఫ్రెండ్స్.